హలో అందరికీ, నేను మీ చందు శ్రీనివాస్. ఇవాళ నేను నా డైలీ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అలాగే నా సైడ్ నుంచి నా సబ్స్క్రైబర్స్కి చిన్న చిట్కాలు కూడా చెప్పాలి అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే నా డే అయితే స్టార్ట్ అయ్యాక ఇల్లు వాకిళ్ళు చిమ్మేసుకొని ముగ్గులు వేసేసుకున్న తర్వాత ప్రిక్కీ కోసం టిఫిన్ ఇంకా లంచ్ కూడా తయారు చేసేస్తున్నాను. నేనైతే ఇడ్లీ పెట్టాను ఇవాళ. అలాగే దాంతోపాటు సాంబార్ చేశాను, ఇంకా బెండకాయ తాలింపు చేశాను. సాంబార్ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ కాబట్టి టైం ఎక్కువగా తీసుకుంటుంది కాబట్టి నేను ముందు రోజే చాలా పనులు చేసి పెట్టుకుంటాను. అలాగే బెండకాయ తాలింపుకి కూడా నేను బెండకాయలు ముందు రోజు నైటే కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇలాగా పక్క రోజు త్వరగా పనులు పూర్తవ్వాలంటే ముందు రోజే మనం ఏం వండాలి అనేది డిసైడ్ అవ్వాలి. అలాగే కాస్త టైం తీసుకునే పనులు ఏమైనా ఉంటే ముందు రోజే చేసి పెట్టుకోవాలి. బెండకాయ కట్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. అందుకని నేను బెండకాయలని ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. దానివల్ల నా పని చాలా త్వరగా అయిపోయింది. ఇడ్లీ ఒక పక్క, సాంబార్ ఒక పక్క, అలాగే రైస్ కూడా ఇంకొక పక్క పెట్టేశాను అనమాట. అన్నీ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చాయి. ఇంకా దీంతోపాటు ఇప్పుడు పెట్టిన బెండకాయ తాలింపు కూడా. బెండకాయ మగ్గడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి ఈలోపు నేను ఇడ్లీలోకి చట్నీ ఇంకా కారం కూడా తయారు చేసుకోవాలి కాబట్టి వాటిని ముందుగానే వేయించి పెట్టుకున్నాను. వాటిని కూడా మిక్సీ పట్టేసుకున్నాను. ఒక దాంట్లో కారం, అలాగే ఇంకో దాంట్లో చట్నీ కూడా రెడీ చేసేసాను. ఇంకా మా ప్రిక్కీకి డైరీలో సైన్ చేయమని వంట చేసేటప్పుడే వస్తాడు. ముందు రోజంతా గుర్తుండదు వాడికి. రోజు ఇలా వంట చేసేటప్పుడే వచ్చి సైన్ చేయమంటాడు. ఇంకా వాడికి కూడా క్యారేజ్ అన్నీ పెట్టేసేసి ప్రిక్కీని కూడా స్కూల్లో డ్రాప్ చేసేసి వచ్చాను. డైలీ వాళ్ళ డాడీ వదిలిపెడతారు, కానీ ఇవాళ వాళ్ళ డాడీ తిరుమల వెళ్ళి వచ్చారు. కాసేపు రెస్ట్ తీసుకుంటాననేసరికి నేను వదిలిపెట్టానమాట. ఆ తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయి తిరుమల నుంచి మా వారు తీసుకొచ్చిన లడ్డూలు పెట్టి పూజ కూడా కంప్లీట్ చేసేసాను. ఇంకా నా పనులన్నీ కంప్లీట్ అయిపోయాక నేను ఖాళీ అయిపోయాను. ఖాళీ టైంలో నేను ఏం చేస్తానో తెలుసు కదా, ఇలా మార్కెట్ నుంచి ఒక పాట్ తీసుకొచ్చుకున్నాను. ఇది ప్లెయిన్గా ఉందని నేను ఇలాగా వైట్ కలర్ తోటి పెయింటింగ్ చేసుకున్నాను. ఇదంతా ఎందుకంటే నాకు తులసమ్మ దగ్గర అంత బాగా అనిపించట్లేదు. నేను చిమ్మేటప్పుడు కాస్త నీళ్లు పడుతున్నాయి, అలాగే గాలికి దీపం కూడా త్వరగా కొండెక్కేస్తుంది. చాలా రోజుల నుంచి ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటూ ఉన్నాను. ఇంక ఇవాళ చేయాలని డిసైడ్ అయిపోయాను గట్టిగా. ఇంకా తులసమ్మని తీసేసి అందులోంచి ఈ పాట్లోకి మార్చుకున్నాను. ఈ మొక్క నేను రీసెంట్గానే నాటాను అనమాట. అందుకే కాస్త చిన్నగా ఉందనేసి ఆ మొక్కనే నేను మళ్ళీ రీపాట్ చేసుకున్నాను. ఇంకా కింద చిమ్మేటప్పుడు నీళ్ళు అవి పడకుండా నేను ఒక హైట్లో బల్ల మీద ఇలా ఒక రాయి సెట్ చేసుకున్నాను, నాపరాయిని. ఇంకా దీని మీద నేను తులసి మొక్క, అలాగే నా దగ్గర ఉన్న కొన్ని ఇండోర్ ప్లాంట్స్ కూడా పెట్టాలనుకున్నాను. ఇవన్నీ అక్కడక్కడ అలా పెట్టేసున్నాను. అలా కాదు, ఇవన్నీ ఒక్క దగ్గర ప్లేస్ చేసి వాటర్ కూడా ఈజీగా పోయొచ్చు అనేసి, అలాగే తులసమ్మకి అడ్డం పెడితే గాలి అనేది ఏం రాకుండా ఉంటుంది, దీపం కూడా త్వరగా కొండెక్కకుండా ఉంటుందని చెప్పేసి నేను ఇలాగ అన్నీ సెట్ చేసుకున్నాను. ఇంకా మొత్తం అన్నీ సెట్ చేసుకున్న తర్వాత అప్పటికి చీకటి అయిపోయింది. ఇంకా పక్క రోజు నేను ఇలాగా బాగా నీట్గా క్లీన్ చేసేసుకొని ముగ్గులు అవి వేసేసుకొని దీపారాధన కూడా రెడీ చేసుకున్నాను. మనకి ఖాళీ టైం దొరికితే ఫోన్ చూసుకోవడానికో, లేకపోతే నిద్రపోవడానికో, లేకపోతే వేరే వాళ్ళ గురించి మాట్లాడుకోవడానికో వేస్ట్ చేసుకోకుండా మన ఇంట్లోని ఒక్కొక్క ప్లేస్ని ఒక్కొక్క రీతిలో అందంగా తయారు చేసుకుంటే ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా, రిలేటివ్స్కి వచ్చినా వాళ్ళకి ఇల్లు అందంగా ఆర్గనైజ్డ్గా ఉందని మైండ్లో ఒక పాజిటివిటీ అనేది ఏర్పడుతుంది. దానివల్ల మన బ్యాక్ సైడ్ కూడా అబ్బా పలానా వాళ్ళు ఇల్లు బాగా పెట్టుకుంటారు, ఇల్లు చక్కగా ఉంచుకుంటారు, ఇంటికి వస్తే చక్కగా పలకరిస్తారు అని మన గురించి మన వెనక కూడా పాజిటివ్గా మాట్లాడతారు. ఎవరెలా మాట్లాడుకుంటే మనకెందుకు అనే వాళ్ళ కోసం కాకుండా మన గురించి అందరూ మంచిగా అనుకోవాలి, మనల్ని గౌరవించాలి అనే వాళ్ళ కోసమే మన ఈ వీడియో. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి.